ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యాక్చువల్లీ ఇదొక రియల్ లైఫ్ స్టోరీ. బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన కథని చెప్పాలి. ప్రిచెట్ కొలాన్. ఇతని జీవితం ఎంత విజయాన్ని చూసిందో అంతకంటే ఎక్కువ విషాదాన్ని చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. 17 బాక్సింగ్ మ్యాచెస్‌లో 16 మ్యాచెస్ ఎదురు లేకుండా గెలిచిన ఇతను ఇప్పుడు ఒక్క అడుగు కూడా వేయలేకపోవడానికి కారణం 16 సార్లు విజయ పతాకాలు ఎత్తిన ఇతని చెయ్యి ఇప్పుడు లేపలేకపోవడానికి కారణం అసలు ఇప్పుడు ఇతను ఉన్న పరిస్థితికి కారణం తెలియాలంటే మనం ఇతని జీవితంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ప్రిచెట్ కొలాన్ తండ్రికి చిన్నప్పటి నుంచే బాక్సింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. తను నేర్చుకోలేకపోయినా తన పిల్లలకి అది నేర్పించాలని చెప్పి ప్రిచెట్ కొలాన్‌కి 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే బాక్సింగ్ నేర్పించేవాడు. కానీ ఫ్లోరిడాలో బాక్సింగ్ నేర్పించడానికి ఇబ్బంది అవుతుందని ప్రిచెట్‌కి 10 సంవత్సరాలు ఉన్న సమయంలోనే ఫ్లోరిడా నుంచి ప్యూర్టోరికోకి షిఫ్ట్ అయిపోయారు. ఇలా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రిచెట్ కొలాన్ తండ్రి తన జాబ్ చేసుకుంటూనే కొడుకుకి బాక్సింగ్ నేర్పించేవాడు. ప్రిచెట్ కొలాన్ ఎంత ఇష్టంగా బాక్సింగ్ నేర్చుకుంటున్నప్పటికీ చదువునెప్పుడు పక్కన పెట్టలేదు. తన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. ఆ ఇష్టమే అతన్ని కేవలం 20 సంవత్సరాలకి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. కానీ అదే బాక్సింగ్ తన జీవితాన్నే మార్చేస్తుందని అప్పటికి తనకి తెలీదు. 20 సంవత్సరాలకే ప్రిచెట్ కొలాన్ తన మొదటి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ని మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 23, 2013 సంవత్సరంలో తన హోమ్ టౌన్‌లోనే ప్రిచెట్ కొలాన్ తన మొదటి ప్రొఫెషనల్ మ్యాచ్‌ని జేవియర్ లాసెల్లేతో ఆడాడు. అక్కడ రింగులో ఉన్నవాళ్ళతో పాటు విన్నవాళ్ళు అంటే మీరు కూడా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రిచెట్ కొలాన్ తన మొదటి మ్యాచ్‌లోనే తన అపోనెంట్ జేవియర్‌ని ఫస్ట్ రౌండ్‌లోనే సింగిల్ నాకౌట్‌తో ఓడించాడు. అక్కడుండే ఆడియన్స్ మొత్తం షాక్. ఎందుకంటే అదే తన మొదటి మ్యాచ్ కాబట్టి. మొదటి మ్యాచ్‌లోనే సింగిల్ నాకౌట్‌తో ఎలా ఓడించాడని ఆశ్చర్యపోయారు అందరూ. ఇలా తను ఆడిన మ్యాచెస్ అన్నీ ఒక్కొక్కటిగా గెలుచుకుంటూ పోయాడు. ప్రిచెట్ కొలాన్ ఆడిన మ్యాచెస్ అన్నీ చాలా తక్కువ సేపులోపే ముగిసిపోయేవి. ఎందుకంటే తను ఆడిన 17 మ్యాచెస్‌లో సుమారు 13 మ్యాచెస్ సెకండ్ రౌండ్‌లోనో లేదా థర్డ్ రౌండ్‌లోనో అవతల వాళ్ళని నాకౌట్ చేసి గెలిచేవాడు. అందుకనే తను ఆడిన మ్యాచెస్ అన్నీ చాలా తక్కువ సేపే ఉండేవి. ఇలా తను ఆడిన ఆట చూడడానికి జనం వేలల్లో క్యూ కట్టేవాళ్ళు. ఇలా ప్రిచెట్ కొలాన్ సుమారు 5 దేశాలతో పోటీ పడ్డాడు. కెరియర్ పీక్స్‌లో ఉంది. ఎంతోమంది తన ఆటకి అభిమానులయ్యారు. కానీ అతని జీవితం మలుపు తిప్పే మ్యాచ్ రానే వచ్చింది. అది అక్టోబర్ 17, 2015 ప్రిచెట్ కొలాన్ ఆపోజిట్లో టెర్రర్ విలియమ్స్ ఆడుతున్నాడు. ఈ బాక్సింగ్ మ్యాచ్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని వర్జీనియాలో జరిగింది. మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రౌండ్ నుంచే టెర్రర్ విలియమ్స్ ర్యాబిట్ పంచెస్‌తో అటాక్ చేశాడు. అంటే ర్యాబిట్ పంచెస్ అంటే తల వెనక ఇల్లీగల్ కొట్టడాన్ని ర్యాబిట్ పంచెస్ అంటారు. ఇలా 5th రౌండ్ వరకు వరుసగా ర్యాబిట్ పంచెస్‌తో అటాక్ చేయడం వల్ల ప్రిచెట్ కొలాన్ రిఫరీకి అనౌన్స్ చేశాడు ఇలా ర్యాబిట్ పంచెస్ కొడుతున్నాడని. కానీ రిఫరీ మాత్రం ఏం పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోపోయేసరికి ప్రిచెట్ కొలాన్ కూడా ఒక ఇల్లీగల్ పంచ్‌తో అటాక్ చేశాడు. కానీ ఇది పట్టించుకున్న అతను 2 పాయింట్స్ ప్రిచెట్ కొలాన్ నుంచి తీసేశాడు. 7th రౌండ్‌లో కూడా టెర్రర్ విలియమ్స్ తల వెనకాతల కొడుతూనే ఉన్నాడు. ప్రిచెట్ కొలాన్‌కి అర్థమైంది తనకి ఏదో జరుగుతుంది అని. బట్ ఆటను మాత్రం ఆపలేదు. ఇలా 7th రౌండ్‌లో తల వెనకాతల అటాక్ చేసిన తర్వాత ఆ 7th రౌండ్ నుంచి కోలుకోవడానికి ప్రిచెట్ కొలాన్‌కి సుమారు 5 నిమిషాలు పట్టింది. ఎలాగోలా 7th అండ్ 8th రౌండ్ కంప్లీట్ అయ్యాయి. ప్రిచెట్ కొలాన్ జీవితానికి చివరి బాక్సింగ్ రౌండ్ 9వ రౌండ్. 9th రౌండ్‌లో కూడా విలియమ్స్ తల వెనకాతల అటాక్ చేయడం వల్ల ప్రిచెట్ కొలాన్ కింద పడిపోయాడు. ప్రిచెట్ కొలాన్ ట్రైనర్స్ అండ్ డాక్టర్స్ అందరూ వచ్చి అతన్ని ఒక కార్నర్‌కి తీసుకొని వెళ్ళి ప్రిచెట్ కొలాన్ సిచ్యువేషన్‌ని అనలైజ్ చేశారు. ఇలా కార్నర్‌కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ తన సిచ్యువేషన్ చూసి ఇతను ఇంకా ఆడలేడని తన గ్లౌస్‌ని రిమూవ్ చేశారు. బట్ అలా గ్లౌస్‌ని రిమూవ్ చేయడం వల్ల తన ఓటమిని ఒప్పుకున్నట్టు భావించి ప్రిచెట్ కొలాన్ని గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. ఇలా గేమ్ ముగిసిన తర్వాత ప్రిచెట్ కొలాన్ అక్కడి నుంచి నడవలేని పరిస్థితి. వాళ్ళ మదర్ హెల్ప్‌తోనే తన లాకర్ రూమ్ వరకు వెళ్ళాలనుకున్నాడు. ఇలా ప్రిచెట్ కొలాన్ లాకర్ రూమ్ వైపు నడుస్తున్నప్పుడు తన కాలు వణకడం వాళ్ళ అమ్మ గమనించిందంట. ఎండ తనకేం కనిపించట్లేదని కళ్ళంతా చీకటిగా మారిపోతున్నాయని ప్రిచెట్ కొలాన్ వాళ్ళ అమ్మతో చెప్పాడంట. ప్రిచెట్ కొలాన్ని రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టగానే అతను వామిటింగ్స్ చేసుకొని కింద పడిపోయాడంట. వెంటనే ప్రిచెట్ కొలాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే అక్కడుండే డాక్టర్స్ ప్రిచెట్ కొలాన్ని పూర్తిగా చెక్ చేసి అతని బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అయిందని అతను కోమాలోకి వెళ్ళిపోయాడని వాళ్ళ మదర్తో చెప్పారు. అది విన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు వేసే ప్రతి అడుగు డబ్బుతో కూడుకున్నది.
సో ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ మదరు ప్రిచర్డ్ కోలాన్‌కి హెడ్ ఇంజరీ జరిగినా సరే అక్కడుండే డాక్టర్స్ అతన్ని మ్యాచ్ ఆడనివ్వకుండా ఆపలేదని చెప్పి, సో డాక్టర్స్ వల్లే తన కొడుక్కి ఇలా జరిగిందని అక్కడుండే డాక్టర్స్ మీద $50 మిలియన్ కేసు వేసింది. బట్ ఆ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అది సాగుతూనే ఉంది. ఇంకా ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే 2024లో ప్రిచర్డ్ కోలాన్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఇప్పటికీ పెద్ద మార్పు లేదు, అలానే ఉంది. మాట్లాడడానికి థెరపీలు లాంటివి తీసుకుంటున్నాడు. సో అతను కొంచెం త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుందాం.